జుజు. ఎవరు కావాలండి? ఐదుగురిలో చిన్నోడు, పెళ్లికి మాత్రం పెద్దోడు. చిటికిన వేలండి. నాకు నీ చిటికిన వేలు కావాలి. అమ్మో, నేనేమైనా యాకలవుడు తమ్ముడు అనుకున్నారా? నా పేరు కపిల్ దేవ్. నీకు బౌలింగ్ మీద ఉన్న శ్రద్ధ బ్యాటింగ్ మీద లేదే? అబ్బే, నేను ఆ కపిల్ దేవ్ కాదండి. తెలుసులేవయ్యా, కపిలబాయి దేవుడమ్మా. నీకు ప్రేమించడం మీద ఉన్న శ్రద్ధ పెళ్లి చేసుకోవడం మీద లేదే అని అడుగుతున్నా. పెళ్ళా? ఎవరినండి? మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదండి. నా పేరు స్వాతి. బాబోయ్, ప్రసూనామ గారు అక్కగారా? నమస్కారం అండి, కూర్చోండి. మీ గురించి ప్రసూన అంతా చెప్పిందండి. మీరంటే నాకు ఆడాలండి. అయినా ఎలా ఇంటికి వచ్చారండి? నువ్వు ప్రసూనని ప్రేమిస్తున్నావా? అవునండి, పొడుపు కథలు పొడుచుకుంటూ ప్రేమించుకుంటూ ఉంటున్నామండి, అంతేనండి. ఈ మధ్య నువ్వు ప్రసూనని చూసి ఎన్నాళ్ళైంది? వారం రోజులైందండి. ఈ మధ్యన అసలు బొత్తిగా కనిపించడం మానేసిందండి. మరి కనిపించకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవాలన్న జ్ఞానం లేదా నీకు? అమ్మో బాబోయ్, వాళ్ళ నాన్నగారు పెద్ద డాక్టర్ గారు కదండి. ఇంటికి వెళ్తే ఇంజక్షన్ ఇచ్చేస్తారేమో అండి. నీ ధైర్యం తగలయ్యా. ఇంజక్షన్ భయపడే సన్నాసివి నీకెందుకు ప్రేమలో? సరే, నీ నాన్న అడ్రస్ ఏంటి? ఎందుకండి? ఒక శుభవార్త రాయాలి. ఆయన తాత కాబోతున్నారు, నువ్వు తండ్రి కాబోతున్నావు. నాన్నోయ్.